హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పి న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మార్కెట్ చైర్మన్ విషయంలో ఒకే సామాజిక వర్గంలో కొట్లాట, తీవ్ర గాయాలు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో జనసేన నాయకుడిని పరామర్శించిన పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ. అయినవెల్లి మండలం తోలేటి ఉమా అతని భార్య చికిత్స పొందుతున్న ఈ నేపథ్యంలో గిడ్డి సత్యనారాయణ పరామర్శించారు. పార్టీ ఆఫీస్ మీటింగ్లో జరిగిన చిన్న మాటా పెరిగిన సందర్భంలో ఆ రాత్రి రాజేష్ తన అనుచరులతో కలిసి తోలేటి ఉమను, తన భార్యను కర్రలతోనూ ఇనుపరాట్లతోనూ గాయపరచగా తీవ్ర గాయాలతో ఉండగా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏరియా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోలేటి ఉమా తన భార్యను గిడ్డి సత్యనారాయణ పరామర్శించారు. ఉమా భార్యకు చేతికి బలంగా గాయం కావడంతో ఆమె కూడా చికిత్స పొందుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అయినవెల్లి మండలం నాయకులు రాజేష్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, అతనిపై అటెంప్ట్ మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, లేకపోతే పార్టీలో మేమంతా రాజీనామాలు చేస్తామని, రాజేష్ అనే వ్యక్తి వలన పార్టీలో ఎస్సీ బీసీ నాయకులు కూడా చాలా దూరంగా ఉంటున్నారని నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నల్లా శ్రీధర్, లింగోలు పండు, సిరిగినీటి వెంకటేశ్వరరావు, కొప్పులు నాగమానస, గుర్రాల రాంబాబు, గంగుమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా తలలో నా ఉండి మా భార్య మొత్తం చెయ్యి మొత్తం కూడా వాళ్ళు కొట్టడం జరిగింది. చాలా సక్సెస్ అయిపోయింది. దీని ప్రధాన కారణం పోలీసులు రాయేసి అభ్యర్థులు అందరూ పోలీసులు వెళ్ళి కంపెట్టి చిన్న మొత్తం 6 అది జరిగింది. ఈ గన్నవరం మండలంలో నా క్యాంప్ ఆఫీస్లో అంబాజీపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గురించి మీటింగ్ జరపడం జరిగింది. దాని సందర్భంగా అయినవెల్లి, అంబాజీపేట తెలుగుదేశం జనసేన నాయకుల్ని అందరినీ పిలవడం జరిగింది. ఆ క్రమంలో మీటింగ్ సక్రమంగానే జరిగింది. మీటింగ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న విషయాల్లో మా జనసేన కార్యకర్తలు మాట అనుకోవడం జరిగింది. అయితే వాళ్ళని సమర్థించి నేను పంపించడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఏం జరిగింది ఏంటో, ఒక వర్గం వెళ్ళి ఒకరిని కొట్టారు. వర్గం ఏం కాదు, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్సే, జనసేన పార్టీ ఫ్యామిలీ మెంబర్స్. మరలా దాని తర్వాత వీళ్ళు వాళ్ళ కారు బద్దలు కొట్టారు అనేది పోలీసు వారు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి చూసాం, డాక్టర్ గారిని కూడా అడిగాం. 2 చోట్ల స్టిచెస్ పడి అయితే సీరియస్ కాదని చెప్తున్నారు. ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి నేను మాట్లాడి వాళ్ళతోటి విషయాన్ని సీరియస్ కావాలని చూస్తాను. థ్యాంక్ యూ. తప్పనిసరిగా తీసుకుంటారు. మా అధిష్టానికి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. న్యాయం చేస్తానని చెప్పారు. మేము ఎమ్మెల్యే గారి మాట కట్టుబడి ఉన్నాం. అప్పుడు ఎందుకంటే ఈవేళ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏంటో ఈవేళ ఎమ్మెల్యే గారు మరి చెప్పారు 307 వేయించానని. 307 వేయిస్తే మాకు న్యాయం జరిగినట్టే. ఇంటి బదులు పార్టీ నుంచి 307 అంటే అతను చేసిన పనికి అది పనిష్మెంట్ గా, పార్టీలో మాత్రం అటువంటి వ్యక్తి ఉంటే పార్టీలో కనీసం ఎస్సీబీసీ నాయకులు ఒక్కరు కూడా ఇవాళ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు తప్ప బతిమాలతో ఉండట్లేదు. ఎందుకంటే ఆడికి ఇగో అతను చాలా దారుణంగా చేస్తాడంటే హైకమాండ్ మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంది ఏంటంటే ఇటువంటి దుర్మార్గుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి బాబు. పి గన్నవరం నియోజకవర్గం చాలా పీస్ఫుల్ నియోజకవర్గం. ఇవాళ 175 నియోజకవర్గంలో పీస్ఫుల్ నియోజకవర్గం ఏదంటే పి గన్నవరం నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గాన్ని కడపలో ఎలాగైతే మరి కత్తులతో ఆడుతూ ఉంటారో ఆ సంస్కృతి తీసుకొచ్చాడు. మాకు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మాత్రం కాపాడండి, మా నియోజకవర్గం కాపాడండి, ఇటువంటి దుర్మార్గుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి శిక్షించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి విన్నవించుకున్నాను. రాత్రి అయినవెల్లి మండలంలో జరిగిన దురదృష్టకర విషయానికి
మరి చింతిస్తూ మరి వేళ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు పోల్చెట్టి రాజశేఖర్ అనే వ్యక్తి నిన్న ఎమ్మెల్యే గారు ఎదురుగుండా చిన్న ఘర్షణ జరిగితే ఆ ఘర్షణ నిమిత్తం ఇంటికి వచ్చి కత్తులు రాడ్లతో ఇంట్లో మొత్తం అందరి మీద దాడి చేసి ఇవాళ అతన్ని సాగుబోతులమైన నెట్టిన ఈ రాజేష్ అనేవాడిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు కట్టి లోపల వేయాలని, లేకపోతే ఇంతకు ముందు కూడా కరెక్ట్గా ఎలక్షన్ టైంలో నన్ను చాలా చిత్రహింసలు పెట్టి ఫోన్లో బూతులు తిట్టినా కూడా నేను నా కులం ఒత్తిడితో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ వేయించి పార్టీ కోసం, పార్టీ ఎక్కడ బయట వెళ్ళిపోతుందని భయంతో నేను ఇంతవరకు విషయం చెప్పలేదు. అతను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి వ్యక్తిని ఇవాళ సర్పంచ్ని కొట్టడానికి వెళ్ళాడు, ఎంపీడీని కొట్టడానికి వెళ్ళాడు, మొత్తం అంతా అతను నియంత్రలా పరిపాలిస్తున్నాడు. మరి అటువంటి నియంత్రణ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, లేకపోతే అయినవేలు మండలంలో జనసేన పార్టీ అంతా మూకొమ్మడి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియబట్టు సెలవు తీసుకున్నాం.